హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ఈ వీడియోలో మనం రొటేట్ కమాండ్ గురించి అయితే తెలుసుకుందాం. సో కొన్ని కండిషన్స్లో మనం ఆబ్జెక్ట్స్ క్యాప్చర్ చేసేసిన తర్వాత మనకి ఓరియంటేషన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని మనం క్యాప్చర్ చేసింది 0 degreesలో అయితే మనకి రిక్వైర్మెంట్ 45 degreesలో మనకు ఆబ్జెక్ట్ కావాలి అంటే ఆబ్జెక్ట్ని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ క్యాప్చర్ చేయాలంటే మనకి బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సో మనకి రొటేట్ అనే ఒక కమాండ్ ఉంది. దీన్ని యూజ్ చేసి మనం ఒక ఆబ్జెక్ట్ని ఏ యాంగిల్లో క్యాప్చర్ చేసినా ఏ యాంగిల్లోకైనా సరే మనం ఓరియంటేషన్ అనేది మార్చుకోవచ్చు. రొటేట్ టూల్ ఈజ్ యూజ్డ్ టు రొటేట్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ని కానీ మల్టిపుల్ ఎలిమెంట్స్ని కానీ అయితే మనం మూవ్ చేయొచ్చు. మూవ్ కాదు, రొటేట్. సో రొటేట్ చేయొచ్చు. నోట్, రొటేట్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్ను రొటేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్స్ ఆర్ రొటేటింగ్ అరౌండ్ బేస్ పాయింట్. ఒక బేస్ పాయింట్ని బేస్ చేసి మనకి ఎన్ని డిగ్రీలో కావాలంటే అన్ని డిగ్రీలో ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్స్ ఆర్ రొటేటింగ్ అరౌండ్ బేస్ పాయింట్. ఇంటర్వ్యూలో అడిగితే మనం చెప్పాలి. సో ఇది ఆబ్జెక్ట్ అనుకుందాం, ఇక్కడ బేస్ పాయింట్ తీసుకుందాం. దీని ఆబ్జెక్ట్ మనం రొటేట్ చేస్తున్నప్పుడు సో బేస్ పాయింట్ని బేస్ చేసి ఈ రకంగా రొటేట్ అవుతుంది. అలాగే రొటేట్లో మనకి డూప్లికేట్ ఎలిమెంట్ కూడా వస్తుంది. ఒరిజినల్ ఆబ్జెక్ట్తో పాటు రొటేట్ కాపీ అనే ఫీచర్ కూడా మనకి ఒకటి ఉంది. సో అలాగే రొటేట్ బేస్ పాయింట్ మీరు చూసారు, ఇందాక నేను చెప్పాను ఆబ్జెక్ట్స్ ఆర్ రొటేటింగ్ అరౌండ్ బేస్ పాయింట్ అని. సో బేస్ పాయింట్ నేను ఎక్కడ పెట్టి రొటేట్ చేశాను, అలాగే బేస్ పాయింట్ మార్చినప్పుడు సో ఆబ్జెక్ట్ యొక్క ఓరియంటేషన్ ఏ రకంగా మారుతుంది అనేది మనం గమనించవచ్చు. ఓకే, సో లెట్ us see the practical also. ముందుగా ఒక లైన్ అయితే క్యాప్చర్ చేద్దాం. లైన్కి ఎల్ ఎంటర్, స్టార్ట్ పాయింట్ పిక్ చేసాం, డిస్టెన్స్ 25. సో ఈ ఆబ్జెక్ట్ని అయితే మనం ఒక 45 డిగ్రీస్ యాంగిల్కి మనం రొటేట్ చేద్దాం. రొటేట్కి షార్ట్ కట్కి ఆర్ఓ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్లు అయితే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత బేస్ పాయింట్స్ ఆల్రెడీ మనం చూసాం. ఆబ్జెక్ట్స్ ఆర్ రొటేటింగ్ అరౌండ్ బేస్ పాయింట్. సో ఈ ఎండ్ పాయింట్ నేను బేస్ పాయింట్గా తీసుకొని ఈ ఎండ్ పాయింట్ని బేస్ చేసి నాకు ఎన్ని డిగ్రీస్ కావాలంటే అన్ని డిగ్రీస్ నేను రొటేట్ చేసుకోవచ్చు. సో పర్టికులర్గా మనం మౌస్తో ఎగ్జాక్ట్ డిగ్రీ ఇవ్వలేం కాబట్టి మనం కీబోర్డ్ ఎంట్రీ ద్వారా మనం డిగ్రీస్ని ఇవ్వచ్చు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 60 degreesకి ఎలిమెంట్ని ఇవ్వాలనుకున్నాను. 60 ఎంటర్ ప్రెస్ చేస్తే 60 degreesకి ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అయిపోతుంది, ఎగ్జాక్ట్ 60 degreesకి. ఈ రకంగా మనం రొటేట్ చేయొచ్చు. అలాగే మనం రొటేట్ చేసినప్పుడు ఒరిజినల్ ఆబ్జెక్ట్ రొటేట్ అయిపోతుంది. అలా కాకుండా ఒరిజినల్ ఆబ్జెక్ట్ అక్కడ ఉంటూ ఇంకొక డూప్లికేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి అన్నా కూడా మనం రొటేట్లో చేయొచ్చు. రొటేట్కి షార్ట్ కట్ ఆర్ఓ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బేస్ పాయింట్ మీద పిక్ చేయండి. పిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాపీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఎన్ని డిగ్రీస్ యాంగిల్లో కావాలి, 60 degrees యాంగిల్లో డూప్లికేట్ కావాలి కాబట్టి 60 పిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంటూ 60 degreesకి రొటేట్ అయ్యి ఒక డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. సో ఇంకోసారి చూద్దాం. రొటేట్ ఆర్ఓ ఆబ్జెక్ట్ సెలెక్ట్ ఎంటర్, బేస్ పాయింట్ పిక్ చేసిన తర్వాత కాపీ మీద పిక్ చేసి ఈసారి నేను 30 degrees యాంగిల్లో కావాలనుకుంటున్నాను కాబట్టి 30 ఎంటర్ చేశాను. ఈ రకంగా మనం రొటేట్ విత్ కాపీ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకటే ఆబ్జెక్ట్ చేసాం. ఒకటే ఆబ్జెక్ట్ కాకుండా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని కూడా చేయొచ్చు ఒకే బేస్ పాయింట్తో @రెక్టాంగిల్ 30, 20. సో ఇక్కడ ఇంకొక చిన్న సర్కిల్ వేసాం, ఇక్కడ ఇంకొక చిన్న సర్కిల్ క్యాప్చర్ చేసాం, ఇంకొక చిన్న సర్కిల్ క్యాప్చర్ చేసాం. ఇప్పుడు క్విక్ ట్రిమ్ ద్వారా ఈ లైన్స్ అన్నీ మనం డిలీట్ చేసేసాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ నాకు ఒక 45 degrees యాంగిల్లో రొటేట్ అవ్వాలి అనుకుంటే మనం రొటేట్ చేయొచ్చు. రొటేట్ ఆర్ఓ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ ఎంటర్. సో బేస్ పాయింట్ అయితే పిక్ చేసి నాకు 45 degrees యాంగిల్లో కావాలి. 45 degrees యాంగిల్లో మనకి రొటేట్ అయింది. సో ఈ రకంగా మనం సింగిల్ ఆబ్జెక్ట్ కానీ మల్టిపుల్ ఆబ్జెక్ట్ని కానీ మనం రొటేట్ చేయొచ్చు. అలాగే మనం బేస్ పాయింట్ని మార్చి ఎలా రొటేట్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఒక రెక్టాంగిల్ అయితే క్యాప్చర్ చేసిన తర్వాత రొటేట్ ఆర్ఓ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం, ఎంటర్ ప్రెస్ చేసి బేస్ పాయింట్ స్టార్టింగ్లో తీసుకున్నాం కాబట్టి సో ఆబ్జెక్ట్ మనకి బేస్ పాయింట్ చుట్టూరు తిరుగుతుంది. అంటే ఆబ్జెక్ట్ మొత్తం పూర్తిగా 90 degrees వరకు కూడా మనం యాంగిల్ ఇచ్చిన పైకే వెళ్తుంది. సో 45 degrees వెళ్తాం, 45 degreesకి మనకి ఆబ్జెక్ట్ పైకి వెళ్ళింది. సో అలా కాకుండా ఇప్పుడు నేను బేస్ పాయింట్ చేంజ్ చేస్తున్నాను. రొటేట్ ఆర్ఓ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసాం. ఈసారి బేస్ పాయింట్ సెంటర్లో తీసుకొని 45 degrees ఇస్తే సో 45 degrees అంటే మనం బేస్ పాయింట్ దగ్గర నుంచి సగం ఆబ్జెక్ట్ పైకి సగం ఆబ్జెక్ట్ కిందకి రావడం మనం గమనించవచ్చు. సో ఈ రకంగా మనం బేస్ పాయింట్ని చేంజ్ చేసి కూడా మనం చేయొచ్చు. అలాగే మనం రొటేట్ చేసేటప్పుడు బేస్ పాయింట్ ఈ చివరి చేస్తే ఆబ్జెక్ట్ మొత్తం మనకి కిందకే రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చాం కాబట్టి బేస్ పాయింట్ 45 degrees ఇస్తే 45 degrees కిందకే వస్తుంది. సో స్టార్టింగ్లో మనం బేస్ పాయింట్ ఇక్కడ ఇస్తే ఇక్కడ నుంచి పైకి రొటేట్ అవుతుంది, సెంటర్లో ఇస్తే ఇటు పైన ఇటు కింద వస్తుంది, ఇక్కడ ఇస్తే సో ఎండింగ్లో ఇస్తే ఇక్కడ నుంచి ఇలా మనకి కిందకే మనకి వస్తుంది. సో ఈ రకంగా మనం రొటేట్ అయితే మనం చేయొచ్చు. సో రెగ్యులర్గా మనం ఆబ్జెక్ట్స్ చేసేటప్పుడు
ఒక ఆబ్జెక్ట్ని యాంగిల్లో క్యాప్చర్ చేయడం కొంచెం కష్టంగా అనిపించినప్పుడు మనం రొటేట్లో మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో అలాంటి ఎగ్జాంపుల్ అయితే మనం చిన్న ఎగ్జాంపుల్ని చూద్దాం. సో ఒక లైన్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను @45 degrees యాంగిల్. సో అంటే డిస్టెన్స్ వచ్చి ఒక 30 ఇచ్చాను, 30 < 45 degrees యాంగిల్. సో డ్రా చేశాను. ఇక్కడ నాకు ఒక సర్కిల్ కావాలి, సర్కిల్ కాదు నాకు ఆర్క్ కావాలి. అయితే సర్కిల్ చేసి నేను ఆఫ్సెట్ చేసుకుంటాను. సో 10 డిస్టెన్స్ అంటే 10 రేడియస్తో నాకు ఆర్క్ కావాలి. ఇప్పుడు ఇలా నాకు ఒక లైన్ కావాలి ఆఫ్సెట్ 10 డిస్టెన్స్ 10 రేడియస్ కాబట్టి 10 డిస్టెన్స్తో నేను ఆఫ్సెట్ చేశాను. ఇప్పుడు నేను ఈ సర్కిల్ లోపల పార్ట్ని నేను ట్రిమ్ చేసేయాలనుకున్నాను. ఇలా చేసుకోవచ్చు. లేదా మనం సర్కిల్ లైన్ కమాండ్ ఇచ్చి ఇలా 0 degreesలోనే 30 డిస్టెన్స్ కాబట్టి 30 డిస్టెన్స్, అలాగే ఇక్కడ 10 రేడియస్తో ఇచ్చాం కాబట్టి 20 డిస్టెన్స్, అలాగే ఇక్కడ కూడా 30 డిస్టెన్స్, అలాగే ఇక్కడ సర్కిల్ స్ట్రిమ్ చేసుకోవచ్చు లేదా ఆర్క్తో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మధ్యలో సర్కిల్ని అయితే తీసేసాం. అలాగే ట్రిమ్ కమాండ్ ఇచ్చి సో ఈ లోపల లైన్ అయితే ట్రిమ్ చేసేసాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని మనం 45 degrees యాంగిల్కి రొటేట్ చేసుకోవచ్చు. బేస్ పాయింట్ ఇక్కడే తీసుకొని 45 degrees యాంగిల్ కొడితే ఈ రకంగా వెళ్ళిపోతుంది. సో సిచ్యువేషన్ బట్టి మనం ఏది ఈజీ అయితే అది చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.